సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మేడారంలో జరిగేటువంటి అభివృద్ధి పనుల సమీక్షతో పాటు ములుగు జిల్లాలో సమీకృత భవనాన్ని కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. 63 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయేటువంటి ఈ కార్యాలయము దాదాపు 36 విభాగాల సమన్వయంతో పనిచేసే ఒకటి అద్భుతమైనటువంటి వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుంది. దానికి ఈరోజు ఇక్కడ ప్రారంభించనున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయినటువంటి అంటే హనుమకొండ జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. పరకాలలో 100 పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కాలేజీ భవనాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మరి కాసేపట్లో కూడా ములుగుకు రానున్న నేపథ్యంలో ఇక్కడ ములుగు జిల్లా కార్యాలయంలో జరిగేటువంటి అభివృద్ధి పనులతో పాటు ఇక్కడి నుండే ఇక్కడ ఒంటరి మహిళలకు కూడా ఇక్కడ పెన్షన్లు అలాగే అన్ని ఏర్పాట్లు వసతులు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి మనం చూస్తున్నాము. మనం ప్రస్తుతానికైతే ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రస్తుతానికి సమీకృత కార్యాలయము ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ములుగు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడి నుండే ఇక్కడ అంటే ఇది ప్రస్తుతానికి ఘట్టమ్మ దేవాలయ ప్రాంతానికి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎందుకంటే మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఘట్టమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుని వెళ్ళడం కూడా పరిపాటిగా మారుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా చుట్టుపక్కల, ఎందుకంటే ములుగు టౌన్ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మిగిలిన ప్రాంతాలని కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఐడిఓసి కాంప్లెక్స్ దగ్గర మనం ఉన్నాము. ఈ రోజు మాత్రం ప్రారంభించనున్న నేపథ్యంలో మంచి అద్భుతమైనటువంటి వాతావరణం, చుట్టూ ప్రకృతి సౌందర్యం సంతరించుకుంటున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లా కార్యాలయానికి సేమ్ అదే స్ట్రక్చర్లో కూడా చేస్తుండడము, ప్లస్ ఇది ఒక కొండ ప్రాంతంలో చేయడం వల్ల చూపర్లను కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం పర్యాటక ప్రాంతానికి ఒక పర్యాయ పదంగా నిలిచేటువంటి ములుగులో కూడా ఈ సమీకృత భవన కార్యాలయం నుంచి చూస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడ మనకు కనిపించేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా కొత్త కొత్త పనులకు కూడా శంకుస్థాపన చేయడము, అలాగే తమ అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నాయని చెప్పి ఇక్కడ ములుగులో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మారుమూల ప్రాంతం, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే తలమానికమైనటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కూడా ఎంతో ఒక ప్రివిలేజ్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం దగ్గరికి మనం వెళ్తున్నాము. ఇప్పటి వరకు కలెక్టరేట్ కార్యాలయాలన్నీ ఇక్కడ సమాంతరంగా ఉండేది, కానీ ఒక్కసారి మనం చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలకు కనుక ఎలా అయితే వెళ్తూ ఉంటారో ఇక్కడ ఐటీఓసి కార్యాలయానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక కొండ ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ కలెక్టరేట్ భవనం కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుండి చూస్తే ఒక పర్వత శిఖరం మీదకి వెళ్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అక్కడి వాతావరణానికి అనుగుణంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చూస్తేనే ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఐటీఓసి కార్యాలయం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడ చూసినా కానీ మనకు ఒక్కసారి ప్రకృతి చుట్టూ ఆ కొండలు, అక్కడ చూస్తుంటేనే ఒకవైపు ఆ లేక్ సరస్సు కనిపిస్తుంటుంది. అక్కడి నుండి చూసినట్లయితే ఓవైపు ములుగు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక కొండ మీద నుండి చూస్తే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. చూపర్లను ఆకట్టుకునే విధంగా ఇది ఒక ఐడిఓసి కార్యాలయమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా కూడా ఈ ములుగు ఉండడంతో ఇక్కడ ములుగులో జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పర్యాటక ప్రాంతాలకు పర్యాయ పదంగా నిలుస్తున్నటువంటి ములుగు జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే సమీక్ష కార్యక్రమాలతో పాటు వాళ్ళ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా సమీకృత కార్యాలయ భవన ప్రారంభోత్సవం దగ్గర ఉన్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ ప్రాంతం కూడా ఒక అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల ఎంతో బాధపడ్డారు. కానీ కలెక్టర్ కార్యాలయం వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా తమ ప్రాంతాల్లోనే ఇక్కడ 36 విభాగాలతో సమన్వయం చేయొచ్చు అన్నటువంటి సంతోషం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ములుగు జిల్లా రైతులతోటి అలాగే ములుగు జిల్లా వాసులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ములుగు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఈ అన్ని పనులు కూడా ఒకే దగ్గరికి రావడంతో పాటు ఇక్కడ మీకు ఎట్లాంటి పరిస్థితులు ఇప్పుడు జిల్లా కార్యక్రమం ఏర్పడిన తర్వాత అనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం ఆఫీస్ మొత్తం ఉన్నది కూడా సార్ చిన్న అన్న ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా పొట్లాపూర్ నుంచి మాకు ఫస్ట్ ఇరిగేషన్ వచ్చింది. ఉన్న మా మంత్రి సీతక మొత్తం మాకు ఎమ్మెల్యే మంత్రి అయింది, రోడ్లు ఇచ్చింది, కొత్త రోడ్డు వేసింది, మనం మొత్తం శంకుస్థాపన
రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వస్తున్నట్టు మొత్తం సీతక్క సురం వాళ్ళు వచ్చామన్నా కలెక్టర్ ఆఫీస్ కొత్తగా చేసింది మొత్తం ఇట్లు మొత్తం వచ్చామన్నా మాకు సంబరంగా ఉన్నది వచ్చామన్నా మళ్ళీ పోతే ఒకటి ఏంటంటే మాకు కోనపు రోడ్ కూడా శాంక్షన్ చేసింది మేడం రేవంత్ గారు వచ్చి మొత్తం వచ్చి మేడం పోయారు వస్తున్నారు కాకపోతే ఏమున్నా మొత్తం మాకు వచ్చి పొట్లాపూరు పైడి ప్రాజెక్టు 140 కోట్లు అది మాకు హర్షం వ్యక్తం ఒక మారుమూల ప్రాంతం పొట్లాపూర్ ఉండే అది ఇలా మా సీఎం నోడుతున్న స్టేట్ మొత్తం వాయిస్ మొత్తం మీద కలిసి మీరు రుణపడి ఉంటాం మా రేవంత్ రెడ్డి 148 కోట్లతోటి 43 కోట్లు మేము రుణపడి ఉంటాం మా మంత్రి సీతక్క గారికి మా రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉంటాం పొట్లాపురం అంటే ఒకప్పుడు మామూలు ప్రాంతం ఒక రోడ్ లేకపోయా ఏది లేకపోయా మా మంత్రి మేము గెలిపించుకున్నాం ప్రతిపక్షం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 30 మట్టిపోయలే బేస్ పార్టీ 30 మట్టిపోయలే 9 ఇల్లు ఇచ్చింది 50 లక్షల వర్క్ ఇచ్చింది ఓ బోర్ ఇచ్చింది మళ్ళీ పోతే ఇంద్రంలు వస్తాయి మళ్ళీ పోతే మనం 140 కోట్లు శాంక్షన్ చేసింది మా చెరువు మొత్తం వచ్చి మొత్తం మొత్తం అదే అయింది మళ్ళీ పొట్లాపట్టు కోనాపూర్ మొత్తం రోడ్డు శాంక్షన్ అయింది వచ్చి అదొక 50 కోట్లు వచ్చి అక్క చెరువు వల్ల వచ్చి ఉన్నా ఈ పథకాలు మొత్తం వచ్చి మా గవర్నమెంట్ వల్ల అయినాయి మాకు చెప్పింది సేమ్ వస్తుండదు. ఇక్కడ మీరు చెప్పండి ఎట్లా ఇప్పుడు వరకు కొన్ని కార్యక్రమాలు అయితే ఎందుకంటే డెవలప్ అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇప్పటి వరకు మీ పొట్లాపూరుకు 143 కోట్లతోటి రోడ్లు రావడము కొంత రవాణా మార్గాలు మెరుగుపడడం వల్ల కూడా ఎమర్జెన్సీలో కూడా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రవాణా మార్గాలు ఉంటే కూడా మీ వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి వసతులలో ఇంకా ఏమేమి మీ దగ్గరికి వచ్చినాయి కొత్తగా మాకు రేవంత్ రెడ్డి దయ వల్ల సీతక్క దయ వల్ల వాళ్ళకు ధన్యవాదములు మాకు ఈ పనులు మాకు సహకరించినందుకు సీఎం గారు కానీ సీతక్క గారి నాయకత్వంలో మాకు ధన్యవాదములు మాకు ప్రతి ఒక్క పని మాకు అందుబాటులో మాకు అక్క సీతక్క గారు మాకు ఏ పని అంటే ఆ పని చేసి పెడుతుంది రోడ్లు ఇచ్చింది ఇండ్లు ఇచ్చింది మాకు మెయిన్ రోడ్డు మా ఊర్లకు డబల్ రోడ్ వేసింది మళ్ళీ అందులో మా ఊరు నుండి కోనాపూర్ రోడ్ అవుతుంది మాకు 143 కోట్ల రూపాయలు పెట్టి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ మా పొట్లాపూర్ చెరువులోనే మా ఊరు చెరువులోనే పెట్టింది మేము అందుకే మాట్లాడుతున్నాం సీతక్కకు ధన్యవాదములు రుణపడి ఉంటాం ఎప్పటికీ మాకు ఇంకా ఏది కావాలన్నా మాకు సీతక్క గారు మాకు సహాయం చేయాలి ఇంకా కొన్ని విషయాలు మరి ఏమేం కావాలి ఇంకెందుకంటే ఎట్లాగో ఒకదానికొకటి చేస్తున్నారు కదా ఇంకెట్లాంటి సౌకర్యాలు కావాలంటారు అంటే మాకు ఇందిరా మిల్లు రోడ్లు మాకు ఇంకా వేరే గ్రావెల్ రోడ్లు ఇంకా మాకు పింఛన్లు కొన్ని ఏజెడ్ బడ్డలు ఇందులో వాళ్ళు పీజీలు కూడా ఇస్తాను కాకపోతే ఏజెడ్ బడ్డలు వాళ్ళు పింఛన్లు అంటారు వాళ్ళకు కూడా ఇవ్వాలి మా సీతక్క గారి నాయకత్వంలో మాకు ఏది ఉన్నా మాకు సహకరించాలి మాకు అన్ని పనులు చేసి పెట్టాలి. మీరేం చెప్తారు? ఈరోజు మారుమూల గ్రామమైన మా పొట్లాపూర్ గ్రామము ఇంతకుముందుకు ఏ ఒక్కరికి తెలియకపోయేది కానీ ఈరోజు తెలంగాణలో పొట్లాపూరు మారుమోగుతున్నదంటే సీతక్క గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పొట్లాపూర్ను దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి తెలియజేసిండ్రు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా మా మారుమూల గ్రామమైన పొట్లాపూర్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. ఇది మా పొట్లాపూర్ గ్రామస్తులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 143 కోట్లతోని పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాదాపు ములుగు జిల్లాలోనే కాకుండా తెలంగాణ ప్రాంతం అంతా మారుమోగుతున్నది. పొట్లాపూర్ అంటే ఎవరికి తెలియదు ఇంతవరకు, కానీ ఈ రోజులో పొట్లాపూర్ తెలియని వాళ్ళు వినని వాళ్ళు ఉండరు. వారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ మాకు ఆకుపత్రాలు వచ్చినాయి, పట్టాలు రాలేదు అంతా కొడితే ఒక 100-150 మా పట్టాల వచ్చిన భూములు 150 ఎకరం పోతుంది అని దాని గురించి మీరే న్యాయం చేస్తా సీతక్క అని మేము కోరుకుంటున్నాం. మరి ఎక్కడో ఒక దగ్గర ఇనిషియేషన్ తీసుకుంటే మరి అభివృద్ధి కాదు కదా, ఎవరో ఒకరు త్యాగం చేయాలి కదా. వాళ్ళ ప్రభుత్వాలు ఇంత మనం ముందుకు వచ్చినప్పుడు మనం కూడా కొంత మన కోసమే మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకనే నేను చెప్తాను కదంటే మనకు సాయం చేస్తుంది అంత మాత్రం ఇంటి భూమి పోయినందుకు భూమి దొత్తది మనకు చూపెడుతుంది సీతక్క అని నేను చెప్తాను. సీతక్క వరకు ఇప్పటి వరకు ధన్యవాదాలు. సీతక్క మనకు భూమి పోయినందుకు భూమి చూపెడుతుంది అని నేను మాత్రం ఇది కోరుకుంటాను. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,500 కోట్ల రూపాయలు హెచ్ఏఎం హ్యామ్ నిధులకు కేటాయించినటువంటి పరిస్థితి. అందులో 368 కోట్లు కేవలం ములుగు జిల్లాలోనే కేటాయించారంటే ములుగు జిల్లా ప్రాంత వాసులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పొట్లాపూర్కి సంబంధించి 143 కోట్ల రూపాయలు తమం ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి గ్రామంలో కూడా ఇంత రోడ్డు మార్గాలు ఉంటున్నాయంటే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరు వచ్చినా కానీ రైతులకు అలాగే స్థానికులకు మేలు చేసే విధంగా ఉంటుందంటున్నారు. ఈ రోజు వచ్చేటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా తమకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. మంత్రి సీతక్క కూడా తమకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడంలో ముందు వరుసలో ఉంటున్నారు కాబట్టి వారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారు ధన్యవాదాలు చెప్తుండడంతో పాటు ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అవి కూడా నెరవేరుస్తున్న ఒక ఆశాభావాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ములుగు ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.